రేషన్ కార్డులు పేరు వచ్చినాయి మళ్ళీ పేరు వచ్చినాయి ఎప్పుడు వస్తాయి రేషన్ కార్డులు వచ్చిందా గోపిక మళ్ళీ మాకు వ్యవసాయం లేదు ఏమీ లేదు మాకు మరి రైతు బంధు లేదు ఏం లేదు రైతు మీకు అవి వేస్తా అన్నాడు కదా రైతు కూలి పైసలు వేస్తారు ఇందరమ్మ ఆత్మీయ భరోసా పైసలు కూడా ఇస్తామంటే ఇలా ఏం రాలే మాకు ఇంతవరకు పెట్టుకున్నాం అప్లికేషన్ అన్ని పెట్టుకున్నాం మాకు ఏమి రాలే ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నారు కదమ్మా ఏమని చెప్తున్నారు మాకు ఏంటంటే 2004 వస్తాను అయ్యి రాలే మళ్ళా మాకు ఇందిరా మిండ్లు వస్తాను అయ్యి రాలే మళ్ళీ ఈ రైతు బంధు ఉన్నోళ్ళకి రైతులు ఉన్నోళ్ళకే వేస్తున్నారు మాకేమీ వేస్తలేరు ఏంటంటే వాళ్ళకి దానికి ఇట్నే పోతుంది మాకు కానీ మాకేం వేస్తలేరు మాకు ఇప్పుడు అడిగారు కదా ఏమైంది అని అంటే ఏం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తారు వస్తే అంటారు కానీ మాకు వస్తలేవు చేస్తలేవు రైతులు ఉన్నోళ్ళకి వస్తున్నాయి మేము బేరం చేసుకుంటాం కూలినాలు చేసుకుంటాం నెత్తిలో వ్యాపారం పెట్టుకుని బతాం మాకేవి వస్తలేవు ఒకటి ఇలాంటి ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది అది ఎప్పుడు వచ్చే తెలియదు రేషన్ కార్డు అంటే మా కొడుకులు శాంక్షన్ అయింది అది ఎప్పుడు వచ్చే తెలియదు ఇందిరా మిల్లు శాంక్షన్ అయ్యి ఎన్ని ఏళ్ళు అయింది ఎన్ని కదా ఇప్పుడు చూసినాం ఫోటో పేరు వచ్చింది ఆడ ఇస్తారేమో ఓపిక పట్టురు మరిగా మాకేం మేడం మాకు బెట్ట బతకాలి మీరు రోజు నెత్తిలో బేరం చేసుకొని బతకాలి మేము మాకు భూమి లేదు వ్యవసాయం లేదు ఏమీ లేదు చెప్పమ్మా నువ్వు దేనికి పెట్టుకున్నావు పింఛనే వస్తలేదు మేడం నాకైతే నాకైతే పింఛన్ వస్తలే వికలాంగులకు అని పింఛన్ వస్తుంది అందరికి 6,000 రూపాయలు ఇవ్వాలి కదా నాకు ఇస్తలేరు మేడం పింఛనే వస్తలేదు మేడం నాకు ఇప్పుడు పోయి అప్లై చేసుకున్నా నేను నల్గొండలో చేసి వస్తాను అది రంగారెడ్డి అని చూపిస్తుందంట మేడం రంగారెడ్డి ఎట్లా చూపిస్తుంది మాది ఇక్కడ ఉండి రంగారెడ్డి అని చూపిస్తే నాకు పింఛన్ ఇస్తలేరు మేడం మరి నాకు ఉన్నది ఒకటే కాను మాకు ఇల్లు లేదు ఏం లేదు గిత్తాతి ఇల్లు ఉంది మాకు ఒక్కడే కొడుకు మాకు ఆగం ఉంది మేడం మాకు మీకు ఏమేం కావాలని మీరు అప్లికేషన్ పెట్టుకొని మాకు ఇల్లు కావాలి మా ఆయనకు పింఛన్ కావాలి ఇల్లు కావాలి పింఛన్ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు ఇంకా పెట్టుకుంటున్నాం అప్పుడు పెట్టినాం ఇంక ఇక్కడ మాట్లాడదాం లేడా కూడా దరఖాస్తులు తీసుకుంటారో ఒకసారి చూసుకుందాము సో ఓవరాల్ గా అంటే గ్రామ సభల ఏమడుగుతున్నారు దాంట్లో అధికారులు ఏం చెప్తారు మనం నిన్న నుంచి కూడా చూస్తున్నాం కదా 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ అప్లికేషన్లు మళ్లీ పెట్టుకుంటున్నారు అంటే ఆ రోజు ప్రజాపాలన పేరుతోటి ఊర్లలో మొత్తం కూడా దరఖాస్తులు నింపారు మళ్లీ కూడా మరి అవి ఏమైనావో తెలియదు ఒకసారి అర్థమవుతుంది మీకే ఇప్పుడు అదే మీలాంటి వాళ్ళ మాటలు వినిపిద్దామని వినిపించాలి ఉన్నోళ్ళకి అన్న తిరిగిన వాళ్ళే ఉంటారు మేడము మాకు గరీబ్ వాళ్ళకి ఏముంది మేడం ఇక ఎండ్లో తిరిగిన వాళ్ళకి ఏమి ఉండదు అన్నిలో తిరిగిన వాళ్ళకి ఎండ్ల చదువుకుంటారు మాకేముంది మేడం మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళము అంతకు మిక్కిలు ఏం లేదు మాకు కష్టం చేసుకుని బతురు న్యాయంగా వచ్చేటోళ్ళకి రావాలనేదే కదా అవును మరి అదే మేము సరే ఒకసారి అప్లికేషన్స్ ఫిల్ చేస్తారు చూద్దాము పెద్దమ్మా ఏం పెట్టుకుందామని వచ్చినావు ఇల్లా ఏం కావాలి నీకు రాపించుకుంటున్నాను దేనికి జాగలేదు నాకు జాగలేదా మరి జాగలేకపోతే ఇప్పుడు ఎట్లా మరి ఎట్లా నువ్వు ఏడగడతావు ఇల్లు జాగలేకపోతే జాగలేకపోతే ఇల్లు ఎడగట్టుకుంటావు వద్దా మరి పోవాలనా అట్టంటే లేను మరి వాళ్ళు జాగలేకపోతే ఇల్లు లేదంటారు కదా జాగున్న వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు కదా ఏమో రాస్తారని వచ్చిన మేడం సరే ఒకసారి ఈ రాసే ప్రక్రియను ఒకసారి చూద్దాం అప్లికేషన్స్ ఇక్కడ ఫిల్ చేస్తున్నారు దేనికి పెట్టుకుంటున్నావు పెద్దమ్మా ఇల్లు కోసమేనా జాగుందా ఉన్నది ఇప్పుడు ఏమేంటివి ఇల్లు ఇంకా ఇల్లు రేషన్ కార్డు రేషన్ కార్డు ఒకసారి ఈ ఫామ్ ఒకసారి ఇగో దీనికి సంబంధించినది ఫామ్ ఉంది కదా ప్రజాపాలన పథకాల కొరకు గ్రామ సభలో ఇచ్చే దరఖాస్తు క్రమ సంఖ్య కుటుంబ సభ్యుల పేరు యజమాని ఆధార్ నెంబరు వయసు కులము మతము దేనికైతే పెట్టుకుంటారో దాన్ని టిక్ చేయాలి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఉంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు దాని తర్వాత రైతు భరోసా వీటన్ని తర్వాత ఇంటి చిరునామాకు సంబంధించి మొబైల్ నెంబరు దాంతోపాటు ఇక్కడ వాళ్ళు చేసేది ఏంటి ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఇది చింపిస్తారు అనుకుంటా అది ఈ కిందిది కదా ఫిల్ చేసిన తర్వాత ఇవన్నీ వాళ్ళు తెచ్చిన ఆహార భద్రతా కార్డు దాని తర్వాత ఆధార్ కార్డు సో వీళ్ళు పెట్టిన డాక్యుమెంట్లు ఇవి ఇట్లా ఉన్నాయి అన్నట్టు ఫామ్స్ అన్ని కూడా తెలంగాణ స్టేట్ ఇట్లా ఉంది అంటే ఇప్పుడు మీరు ఈ ఫిల్ చేసినవన్నీ వల్ల ఇవి గ్యారంటీకి వస్తాయండి వీళ్ళందరికీ అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ ఫిల్ చేస్తారు కదా జనరల్ గా వాళ్ళు అడుగుతున్నారు ఫిల్ చేసిన అన్ని కూడా అందరికి వస్తాయా మళ్ళీ స్క్రూటినీ చేస్తారా మళ్ళీ ఇంటింటికి సర్వే చేసి వాళ్ళకు భూమి ఉందా ఏది ఉందా చూసినాకనే ఇస్తారు ఏమైనా ఇవ్వాలంటే మళ్ళీ మీరు ఇంటింటికి వెళ్ళి స్క్రూటినీ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని ఏమేమి డౌట్లు అడుగుతున్నారు వాళ్ళు మమ్మల్ని
కొత్త రేషన్ కార్డు వస్తుందా రాదా, ఇందిరమ్మ ఇండ్లు, మళ్ళా ఆత్మీయ భరోసా, వీటి గురించి అడుగుతారు. ఎలిజిబుల్ అనిపిస్తారు ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు, కొన్ని తీసేసే ఉంటాయా? ఎలిజిబుల్ అనిపిస్తారు మేడం. దేనికి పెట్టుకోవడానికి వచ్చారు పెద్ద? ఆత్మీయ భరోసా పథకం కింద పెట్టినాము. భూమి లేని వాళ్ళకి కొందరికి వస్తున్నాయని తెలుస్తుంది, భూమి లేని వాళ్ళకి రావాలి అని అన్నారు. మరి అది కొద్దిగా అటు ఇటు ఉంది మేడం. జర భూమి లేని వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు, భూమి లేని వాళ్ళకి వస్తున్నాయి పేరు. అయితే ఒకటండి, ఇంతకు ముందు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు కదా, దానికి దీనికి తేడా ఏంటిది? అప్పుడు రాలేదని అప్పుడు దరఖాస్తులు ఇచ్చిరుగా మేడం ప్రజాపాలన, అప్పుడు రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, రాలేదని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెడుతున్నారు మేడం. అప్పుడు రాలేదు వాళ్ళందరూ కూడా. సో ఓకే, భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్తున్నారు. మీరు అక్కడ కరెక్ట్ ఆత్మీయ భరోసా ఇస్తాం, కరెక్ట్ ఇంట్లో భూమి నెలలో కూడా కొద్దిగా పోతున్నాయి మేడం. ఆ వివరణ ఇంకా నడుస్తుంది. భూమి లేని వాళ్ళకి మాత్రం వస్తలేవు మేడం, వస్తలేవు. దాని మీద మళ్ళీ అప్లికేషన్ కూడా ఇచ్చినాము. మాకు కరెక్ట్ ఎంక్వైరీ చేసి అర్హులు అయిన వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం మేము. అది అయిన వాళ్ళకి ఇవ్వాలి, మేము అదే అడుగుతున్నాం మేడం. ఎక్కువ డిమాండ్ దేనికి వస్తుందంటే? రేషన్ కార్డు మేడం, ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఎక్కువ డిమాండ్, న్యూ రేషన్ కార్డు. సో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, వాళ్ళతో మనం ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసుకుంటున్న వాళ్ళ అధికారులు కూడా అడుగుతున్నాము. ఎక్కువగా డిమాండ్ దేనికి ఉంది అని అంటే ఇందిరమ్మ ఇండ్లు అలాగే రేషన్ కార్డుకు సంబంధించి ఎక్కువ డిమాండ్ ఉందని చెప్తున్నారు. ఏం పెట్టుకుందామని వచ్చినాం? దేనికి? రేషన్ కార్డు మేడం. రేషన్ కార్డేనా? ఇందిరమ్మ ఇల్లు ఏమొద్దా? జిరాక్సులు అన్ని మేడం. నువ్వు దేన్ని ఏ స్కీమ్ కోసం, ఏ పథకం కోసం పెట్టుకుంటున్నావు? రేషన్ కార్డు గురించి మేడం. రేషన్ కార్డు గురించి. అవును మేడం. నువ్వు దేనికి పెట్టుకుంటున్నావా? రేషన్ కార్డు ఇల్లు. అప్పుడు పెట్టుకున్నావు కదా, అప్పుడు రాలేదా మరి? నువ్వేం పెట్టుకోనికి వచ్చినావు? ఇల్లు గురించి. రేషన్ కార్డు ఉందా నీకు? అప్పుడు ఇంతకు ముందు కూడా దరఖాస్తులు తీసుకున్నారు కదా, మళ్ళీ దీన్ని మీటింగ్ ఇచ్చినాం, అప్పుడు ఇచ్చినాం, మరి ఇక రాలే. అందరికి వచ్చినా మాకు రాలే. మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు కదమ్మా, అప్పుడు కూడా దరఖాస్తులు అందరు కూడా పెట్టుకోరు కదా? మళ్ళీ పెట్టినా మేడం, ప్రజాపాలన పెట్టినాం కానీ కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలో మళ్ళీ పెట్టేస్తాం, సర్వే చేస్తాం. 26 తర్వాత. అయితే చాలా మంది ఏమంటారు అంటే, వీళ్ళు ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు అనేది మాట్లాడుతున్నారు. అందులో వాస్తవం ఏం లేదు, పార్టీకి సంబంధం అసలు ఏం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, అలాగ అస్సలు లేదు. రాపిచ్చినాం గానీ దరఖాస్తులు పెట్టినాం గానీ